మిగిలిన వాళ్ళు ఎఫెసీ సంఘం వాళ్ళు, పెర్గము సంఘం వాళ్ళు, ఇంకా ఆ ప్రాంతంలో సార్దీసు, లవదోకియా లాంటి వాళ్ళు, తుయతైరా సంఘం లాంటి వాళ్ళు వారి నమ్మకత్వాన్ని దేవుని ఎదుట కనుపరచడంలో ఇంకెంత జాగ్రత్త వహించాలి. లోపము కానరాని ప్రభు దృష్టికి స్మరణ సంఘాన్ని ఉద్దేశించి ప్రభు చేసిన హెచ్చరిక, ఈ రోజు వరకు బాగానే ఉన్నావు చాలే, రేపటి నుంచి ఫ్రీ హ్యాండ్ అనలా. ఈ రోజు వరకు రక్షణ కొనసాగించావు కదా చాలే, రేపటి నుంచి నీ ఇష్టం అనలేదు. ఈ రోజు వరకు మానకుండా ఆరాధనకు వచ్చావు, రేపటి నుంచి నీకు నచ్చినప్పుడు రా అనలేదు. ఈ రోజు వరకు ప్రార్థన యందు అపోస్తలుల బోధ యందు కొనసాగావు, ఇక మీదట నీకు పూర్తిగా వచ్చేసింది కాబట్టి నువ్వు మానేయచ్చు అనలేదు. ఊపిరి ప్రాణం ఉన్నంత వరకు, అంటే మరణం వరకు నమ్మకంగా ఉండు. మరణం వరకు నమ్మకంగా ఉంటే అప్పుడు జీవకిరీటం అనుగ్రహిస్తాను అని అన్నారు. కాబట్టి పరమదేవుడు ఒకసారి మనల్ని రక్షించిన తర్వాత తన కృపలో రక్షణ కొనసాగించడం మన వద్దు, అది మన బాధ్యత. మన మరణం వరకు రక్షణ కొనసాగించడం ప్రాముఖ్యం.